ఇది ఖచ్చితంగా తెలంగాణ పార్టీకి, కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ నియంత ధోరణికి ఫలితంగా ఉండబోతుంది. వాళ్ళు ఏదైతే 3.0 అంటున్నారో 3.0 కాదు, మిమ్మల్ని ముంచే పనిలో ప్రజలు ఉన్నారు. అది ప్రస్తుతం గుర్తించి సంబరాలకు కాకుండా వీళ్ళు కర్చీఫులు తెచ్చుకొని చూసుకునే పరిస్థితిలో ఉంటుందనే విషయంగా ప్రజా తీర్పు ఉండబోతుంది. మనం చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. కానీ ఏది మాతో కేసీఆర్ 4వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ పెడతా అని చెప్పేసి అంటున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టేది పరిస్థితి ఏంటంటే వాళ్ళకు తెలిసిపోయింది ప్రభుత్వంలో మేము ఉండబోమని. గుత్తేదారులకు బిల్లు చెల్లింపులు చెప్పడం కానీ, లేదు అని అంటే ధరణి పోర్టల్లో అసైన్డ్ భూములను, తర్వాత అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ ని వారి యొక్క గుత్తేదారులకు కానీ, లేదు అని అంటే వారి బినామీ పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితుల్లో భాగంగానే క్యాబినెట్ మీటింగ్ పెట్టబోతున్నారు. బిల్లులు చెల్లించడం, ప్రజాధనాన్ని దోచుకోవడం, ట్రెజరీని కొల్లగొట్టే పనిలో భాగంగానే పోయే ముందు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టే పోయే ముందు మన సంపదను ఎలా నాశనం చేసిర్రో, నిజాంలు ఏ విధంగా నాశనం చేసిర్రో, అదే విధంగా అదే పోకడులో నేడు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మన సంపదను కొల్లగొట్టి, మన ఆస్తులను కొల్లగొట్టి, మన యొక్క జాతి యొక్క విలువలను కొల్లగొట్టే విధంగా ప్రయత్నం చేయబోతుంది. అదే జరగబోతుంది. దానిపైన మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే గుత్తేదారులకు కమిషన్లకు కకృతిపడి పెద్ద పెద్ద బిల్లులు ఏవైతే ఉన్నా మళ్ళీ మనం వస్తే రాదు అని చెప్పేసి గుత్తేదారులు వాళ్ళ పైన కాంట్రాక్టర్లు ఫోర్స్ పెడుతుంటే ఆ ఫోర్స్ కు కమిషన్లకు కకృతిపడి రైతుబంధుకు వచ్చిన డబ్బులనే కానీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ప్రజాదానం ప్రకారంగా సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయదు కాబట్టి రెవెన్యూ ఆదాయం ఎట్లాగో మిగులుంది కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా ప్రజలకు ఇవ్వకుండా దోచుకునే పరిస్థితిలో భాగంగానే ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం చేయబోతుంది. ఆ గన్నుకు గోలీ అడ్డుకుంటది, బుల్లెట్ రివర్స్ లో వాళ్ళకే తగులుతుంది. అదే విధంగా ప్రజా తీర్పు కూడా ఏదైతే వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఎక్సైట్మెంట్, ప్రతి దగ్గర మేమే గెలుస్తున్నాం అనే ధీమాతోటి ఎమ్మెల్యేల పైన పనిచేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యేల పైన అక్కడ ప్రజల స్పందన లేక ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా నేను గెలిపించుకుంటా, నా బొమ్మతోటే గెలుస్తా, నేను మాత్రమే గెలిపిస్తా, కేసీఆర్ బొమ్మ చాలు గెలవడానికి, కుక్కను పెట్టినా గెలిపించే విధంగా ఓటమికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలను కూడా బీఫామ్లు ఇచ్చి ఒక 4-5 అభ్యర్థులను మార్చిండు. మిగిలిన వాళ్ళందరికీ ఆ విధంగా నుంచి వారికి టికెట్లు ఇవ్వడం, వారినే ఎలక్షన్ లో నిలబెట్టడం అనేది కేసీఆర్ అహంకారానికి, వారి యొక్క అనైతిక ధోరణికి ఇది అర్థం పడుతుంది. నా బొమ్మతోటి గెలుస్తారనే విధంగా తను చెప్పాడు కదా. ఆ బొమ్మ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు వేల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళు కూడా కేసీఆర్ బొమ్మతోటి గెలుతానే విధంగా కేసీఆర్ పరిపాలన దృష్టిలో వాళ్ళని కూడా చీదరించుకొని చీగొట్టే పరిస్థితికి ప్రజలు వచ్చారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. 100% మీకు కనబడుతుంది కదా. అరే కొన్ని నియోజకవర్గాలలో అయితే వాళ్ళ అభ్యర్థులు ఓడిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళే పని చేయకుండా వాళ్ళే పోలింగ్ బూత్లు కానీ పరిస్థితి. ఎగ్జాంపుల్ వరంగల్ తూర్పు చూసుకుంటే నేను గెలుస్తా అని చెప్పేసి మీసం బిత్తుకి తొడలు కొట్టిన నన్నపనే నరేందర్ ఈరోజు ప్రజా వ్యతిరేకతను గుర్తించి కనీసం నేను ఓడిపోతున్నా, ఇప్పుడు ప్రజలలో తిరుగుతా కూడా నేను ప్రచారానికి పోతే కూడా నన్ను చీకొడతారు. ఏ రోజైతే ప్రజలు వేచి చూసిల్లో 29వ తారీఖు 39వ తారీఖు ఆ రోజు కనుక నేను కనుక అక్కడికి వెళితే వారి చేతిలో ఉన్న ఆయుధంతో కానీ చెప్పులతో కొట్టిన స్థితికి కూడా తీసుకొస్తారనే ఉద్దేశంతో కనీసం బూతులను కూడా పరిశీలించలేని పరిస్థితిలో తను వెళ్ళిపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక నియోజకవర్గాలలో మనం చూస్తున్నాం తెరాస నేతల అసహనానికి గురై ప్రజల పైన, అక్కడున్న నాయకుల పైన, ఇతర పార్టీల కార్యకర్తల పైన దాడులు మనం చూసినాం. ఇది వారి యొక్క నిస్సహాయతకు, అందులో నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇది జరిగిందని చెప్పేసి మనం భావించుకోవచ్చు. అదేవిధంగా బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినట్టు మేము ఇస్తున్నాం, రాబోయేది మన ప్రభుత్వమే. టీఆర్ఎస్ లో వాళ్ళు ఇప్పుడు ప్రగతి భవన్ కు పెయింటింగ్లు వేసుకుంటా కూడా మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ ఉంటే మీకేందుకు పెయింటింగ్లు? ఏదో మేము వస్తున్నాం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే విధంగానే ఈ ప్రభుత్వం ఉంది. అదే విధంగా వాళ్ళ నాయకులు ఉన్నారు. వాళ్ళ నాయకులు ఏంటంటే ఈ కార్యకర్తలను జారకుండా ఆ పార్టీ, ఎందుకంటే ప్రభుత్వం వచ్చే విధంగానే కొంతమంది వాళ్ళ బానిసలు ఉంటారు కదా, ఆ బానిసలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా
వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు ఏ పార్టీకి అధికారంలోకి వస్తుంది, మా దగ్గర ఎమ్మెల్యే గెలుస్తారు, ఎమ్మెల్యేకి వెళ్తే ఎమ్మెల్యే దగ్గరికి పోవాలని చెప్పేసి గోడ మీద పిల్లిలాగా నిన్న మొత్తం ఏ గెలుపు దిక్కున్నారో ఆ గెలుపు ఎమ్మెల్యే తోటి సంభాషణలోకి పోయి వారితోటి టచ్లోకి పోయే విధంగా వారి యొక్క బానిసలు ఉన్నారు కాబట్టి ఆ బానిసలను వారి వైపు మలర్చుకునే విధంగానే ఏదైతే మొదటగా నేనేమో అందరినీ లిస్టులు రిలీజ్ చేస్తా అని చెప్పేసి మొట్టమొదటిగా అభ్యర్థులను ప్రకటించి వారి ఎమ్మెల్యేలను అదేవిధంగా పోటీ చేస్తామని చెప్పేసి సెకండ్ లెవెల్లో ఉన్న పోటీకి మేము కూడా పోటీదారులు, మాకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మాట చెప్పి వీళ్ళకి బీఫామ్లు ఇచ్చుకుంటా వాళ్ళని నీ భవిష్యత్తు నాది, వీడు మంచిగా పనిచేస్తానని మళ్ళీ వీనికి టికెట్ ఇస్తా లేకుంటే నీకే టికెట్ అని చెప్పేసి సెకండ్ లెవెల్లో ఉన్న ఆశించిన టికెట్లు ఆశించిన అభ్యర్థులను కూడా బయటికి వెళ్ళకుండా తన దగ్గర పెట్టుకునే ప్రయత్నం ఏ విధంగా కేసీఆర్ గారు చేసిరో అదే ప్రయత్నం ఈ రోజు కూడా తన దగ్గర ఉన్న ఈ బానిస క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ కూడా బయటికి వెళ్ళకుండా వేరే ఎమ్మెల్యేల దగ్గరికి జారకుండా గెలుపు వైపు ప్రయాణిస్తున్న అభ్యర్థుల వైపు వెళ్ళకుండా వారి టచ్ లోకి వెళ్ళకుండా మనగే గెలుస్తాం, మనదే అధికారం 3.0 వస్తుందని చెప్పేసి లేకపోతే గాంభీర్యం ప్రదర్శించారో అది పక్కాగా వారి యొక్క నిస్సహాయతకే నిదర్శనం. ఓకే, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని సీట్లు దేనికి రాబోతున్నాయి చెప్పగలరా మీ అంచనా ప్రకారం? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ వరంగల్ అనేది ఎప్పుడు కూడా చైతన్యవంతమైంది. ప్రజాకారుల పోరాటం నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా చైతన్యంతో ఓటరు ఓటేస్తారు. ఎవరు కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అనుకున్న వారిని వాళ్ళు నిలబెట్టి గెలిపించుకుంటారు. దీనికి పార్టీలో కావచ్చు, పార్టీ బలంతో పాటు అభ్యర్థి యొక్క విలువలు, అభ్యర్థి యొక్క అర్హతలు, అభ్యర్థి యొక్క వ్యక్తిగతమైన వారి యొక్క క్యారెక్టర్ పైన మాత్రమే ఆధారపడి ఆ విధంగా ప్రజలు తీర్పిస్తూ నడిపిస్తున్నారు. గతంలో చూసిన రిజల్ట్స్ అదే విధంగా ఉన్నది. ప్రస్తుతం కూడా చూసినట్టయితే మనము వరంగల్ తూర్పు పరిశీలించినట్టయితే మొదట్లో మనం అనుకున్నాము అభ్యర్థి ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి నుంచి నేనే గెలుస్తాము, బీజేపీ మాత్రమే గెలుస్తుంది అనే పరిస్థితికి ఎర్రవెల్లి ప్రదీప్ రావు గారు ఎదిగారు, వారు మాట్లాడారు అని అంటే దానికి కారణం కేవలం ప్రజా తీర్పు, ప్రజలలో వారికి ఉన్న మంచితనం, వారి క్యారెక్టర్, వారి క్యాలిబర్ మాత్రమే పనిచేసింది. దాని ప్రకారంగానే ప్రజలు వారికి తీర్పిచ్చారు. 2 సార్లు, ఒకసారి అదే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. దానిలో ఒకసారి కొండ సురేఖకి, రెండోసారి నానపనే నరేందర్కి ఇచ్చినాం. వారిద్దరి వల్ల ఒరిగిందే లేదు. కానీ 2009 ఎలక్షన్లో ప్రజారాజ్యం నుంచి వారు పోటీ చేసి ఓడిపోయిన కారణం నుంచి మొదలుపెట్టినట్లయితే వారు ఓడిపోయినా, ప్రజలలో అధికారంలో లేకపోయినా కూడా వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాసేవ చేస్తూ ప్రజల్లోనే ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తికి పట్టం కడితే మనకు బయటకు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేసారు. అందులో కూడా ఏంటంటే 25వ తారీఖు వరకు ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాలలో ప్రజల నాటిని పరిశీలించినట్లయితే ప్రజలు కూడా చాలా తెలివికలేదు. రామకృష్ణ గారు ఇదేంటంటే మేము ఈ పార్టీకి ఓటేస్తాం, ఆ పార్టీకి ఓటేస్తాం అని చెప్తే వీళ్ళు పైసలు ఇస్తారో లేకుంటే వాళ్ళు పైసలు ఇస్తారో, వీళ్ళకి వచ్చే పైసలు ఆపుతాయేమో, ఒకవేళ కనుక మీడియా కానీ లేదంటే ఇంకెవరితో కానీ ఆ పార్టీకి ఓటేస్తా అని చెప్తే ఇంకో మిగిలిన పార్టీలు పైసలు ఇవ్వాలన్న దరిద్రమైన ఒక ఆలోచన వ్యవస్థ దూరంలోకి ప్రజాస్వామ్య వ్యవస్థ పడిపోయింది. అసలు ఈ వ్యవస్థను ఈ విధంగా భ్రష్టు పట్టించిన కేసీఆర్ ని నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఆయన తీసుకుపోయి అండర్గ్రౌండ్ జైలు పెట్టాలి. ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని క్రియేట్ చేసినందుకు పైసలు మాత్రమే పనిచేస్తాయి, పైసలు లేకుండా ఏది పనిచేయదనే ప్రభావితంలోకి తీసుకొచ్చిన ఈ యొక్క తెలంగాణ సమాజాన్ని చూస్తే నిజంగా ఒక యువ రాజకీయ నాయకుడిగా నిజంగా బాధేస్తుంది. నిస్సాయతకు వెళ్ళిపోయినాం. డబ్బులు లేకుంటే పోటీ చేయలేం, డబ్బులు ఉంటేనే పోటీ చేయాలి, డబ్బులు ఉంటేనే ప్రజా సేవ చేయాలనే విధంగా భయపెట్టే పరిస్థితికి దూరం తీసుకొచ్చిన కేసీఆర్ నియంతృత్వాన్ని అండమాన్ జైలు పెట్టి మరీ తొక్కాలి. దీనిలో ఏమైందంటే ప్రజానాడి ప్రజలు కూడా ఏంటంటే 28, 29 తారీఖు వరకు కూడా ఎవరు కూడా నేను వీళ్ళకి కొట్టేస్తా, నేను వాళ్ళకి కొట్టేస్తా, నేను వాళ్ళ కండవ కప్పుకొని తిరుగుతా, వీళ్ళ కండవతో చెప్పలే. ఎవరు పార్టీ పేరు పిలిచి ఎవరు ర్యాలీకి రమ్మన్న వీళ్ళు, ఎవరు ప్రచారానికి రమ్మన్న వీళ్ళు, ఎవరు సభకు రమ్మన్న వీళ్ళు. సో వీళ్ళు పోయిన మార్గాన్ని చూసినట్టయితే ఆ రోజు వీక్షించిన వాళ్ళు ఏదైతే పార్టీలు పిలిచినా ఇస్తున్నాయో దాని ప్రకారం తీసుకొని పోయిలే. కానీ అక్కడ పోయినాక కూడా మేము ఈ పార్టీకే ఓటేస్తామని మనకు చెప్పలే. వాళ్ళు కూడా తెలివికల్లోయి 29వ తారీఖు నైట్ తర్వాత 30 తారీఖు నాడు నిజంగా మేము ఎవరికి ఓటేస్తాం, ఎవరికి వేసినాం అని చెప్పేసి వారు ఓటేసిన తర్వాత బాహాటంగానే బయటకు వచ్చి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. వ్యక్తి క్యారెక్టర్, వ్యక్తి క్యాలిబర్ ప్రకారమే చేస్తామని చెప్పే విధంగా ప్రజా ఓటర్ నాడి తీర్పు
ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా తీసుకున్నట్టయితే శాంపిల్ ఎంతమంది నుంచి సేకరించలో తెలియదు. వాళ్ళు ఏమని అంటే చాలు మేము ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుంది. అసలు నిజంగా ఓటేసిన తర్వాత ఓటర్ అయినటువంటి గొప్ప నిజంగా చెప్తాడా? ఓటర్ నిజంగా చెప్తాడు నేను ఎవరికి ఓటేసిన అని చెప్పేసి? అంత అమాయకులు ఇలా ఇప్పుడు వాళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు కేవలం ఆయా పార్టీలు ఇచ్చిన ఆ యొక్క డబ్బులకు ఆశపడి జోపుడు విధంగా ప్రజలలో మిశ్రమ స్పందన తీసుకొచ్చేటట్టు ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ రూపేణా, అదే విధంగా ప్రజా నాడి రూపేణా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారంగా మార్చే ప్రయత్నం చేసిండు. కానీ కేటీఆర్ కూడా ఎగ్జిట్ పోల్స్ పైన నాకు నమ్మకం లేదు, నాకు ప్రజల పైన నమ్మకం పూర్తి విశ్వాసం ఉందని చెప్పేసి అంటున్నారు. 100% మాకు కూడా ప్రజలకే నమ్మకం ఉంది, మేము కూడా అదే నమ్ముతున్నాం. అదే విధంగా చెప్పినట్టయితే ఈ యొక్క కేటీఆర్ గారు ఏదైతే అంటున్నారో నమ్మకం ఉందనే, అయ్యా దొరా నువ్వు నమ్మకం పెట్టుకో, నేను ఇంటికి పంపే రోజు వచ్చింది, ప్రగతి భవన్ ఇవాళ మీరు ఖాళీ చేసే రోజు వచ్చింది. ప్రజానాడి మీకు తెలుసు, ఎందుకంటే ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నది అని అంటే, మంచినీళ్ళు పట్టుకుందామంటే ఏదైతే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తీసుకొచ్చేసి ఇంటింటికి నల్లా పథకం పెట్టిండో అది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నెరవేరలే. ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తిగా విఫలమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు అందించాల్సిన ఫలాలు ఏదైతే ఉన్నాయో వాటిని అధికారుల చేత సమన్వయం చేయాల్సిన రీతిలో చేయాల్సిన ప్రజా నాయకులు ప్రజా ప్రతినిధులు సమన్వయం లేక వాళ్ళ మధ్య కొట్లాటలు, ఆధిపత్య ధోరణులు, భూ కబ్జాలు చేసే విధంగా వారు ఎంతసేపు ఎక్కడ భూమి అనేది ఎక్కడ సమస్యలు, అరే వీళ్ళు ఎట్లా తయారయ్యాలంటే ఊళ్ళలో ఎమ్మెల్యేలు అన్నట్టు పెద్ద మనుషులు లెక్క తయారయ్యాలండి. సమస్యలు వస్తే చాలు పైసలు పంచుకొని ఈయన నాకేమితో సెటిల్మెంట్ చేయడానికి అనే విధంగానే ఎమ్మెల్యే తయారయ్యాడు. కానీ ప్రజలకు వారు మంచి చేయాలి, ప్రజలకు మంచి జీవనోపాధి అందించి వారి యొక్క జీవన విలువలను పెంచాలని, ఆర్థిక స్వావలంబన దిశగా వారిని నడిపించాలని ఏ ఒక్క ఎమ్మెల్యేకు పట్టింపు లేదు. పబ్లిక్ పైసలు ఏమొస్తాయి, కళ్యాణ లక్ష్మి వస్తే నాకు 30,000 అని నీకు 1,00,000, లేబర్ కార్డుల పైన లేబర్ కార్డులు చేస్తే నీకు ₹1,00,000 వస్తాయి కదా, నీకు బిడ్డ పెళ్ళి అయితే ఇంత వస్తుంది కదా, నాకు అలా 20,000 ఇవ్వాలి, లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తా, సీఎం రిలీఫ్ ఫండ్ నీకు సగం నాకు సగం. ఇదే విధంగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే దగ్గర పిఎల్ కానీ ఎమ్మెల్యేలకు అర్చలు కానీ పైసలు సంపాదించడం మార్గంలో మాత్రమే ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసే పని చేసేదని చెప్పేసి చెప్తున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని సీట్లు బీజేపీకి రాబోతున్నాయి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి ఫలితము మనం అనుకునేది ఏంటంటే వరంగల్ తూర్పుకు బీజేపీ ఫేవర్ లో ఉంటది. అదే విధంగా పరకాల నియోజకవర్గం కూడా బీజేపీకి ఫేవర్ లో ఉంటది. మహబూబాద్ కూడా అక్కడ జాటతు హుస్సేన్ నాయక్ గారు దాదాపు పోయిన 2018 ఎలక్షన్స్ లో నుంచి వారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం, తర్వాత ఎంపీగా పోటీ చేయడం ఇవన్నీ కూడా చేసిర్రు. అప్పటి నుంచి కూడా వారు నిజంగా చెప్పారంటే ప్రజలలో ఉంటూ ప్రజా నాడిని తెలుసుకుంటూ ప్రజలకు అవసరమైన రీతిలో ఎప్పుడు కూడా వారు సేవ చేసుకుంటూనే వస్తున్నారు. చాలా రకాలలో పేద ప్రజలకు సాయం చేస్తూ వారు వ్యక్తిగతంగా వారి క్యారెక్టర్ను కాపాడుకుంటూ, అదేవిధంగా వారి జాతి ఏదైతే ఉందో ఎస్టీ సామాజిక వర్గానికి అత్యంత ఆప్తుడుగా వాళ్ళల్లో ఎదిగిన ఒక బిడ్డగా, వాళ్ళ కళ్ళల్లో కదలాడే బిడ్డగా ఆయన సేవ చేసుకొచ్చారు. వారు కూడా భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే పరకాల నియోజకవర్గంలో సౌమ్యుడిగా పేరు పొందిన ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న డాక్టర్ కాళీప్రసాద్ గారు ప్రజలకు అత్యంత ఆప్తుడుగా ఉంటూ ఎన్నో రకాలుగా ఎన్నో రోజులుగా వాళ్ళకి వైద్య సేవలు అందించి ప్రజలకు చేరువలో ఉన్నారు. వారు కూడా పోటీలో ఉండడం అక్కడ మాకు సామాజిక అంశాలు బాగా కలిసి వస్తాయి. ఇద్దరు కూడా పోటీ చేస్తున్న 3 అభ్యర్థులలో 2 కూడా అగ్రవర్ణ కులానికి చెందినవారు. తర్వాత వీరు మాత్రమే బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక మంచి డాక్టర్గా సౌమ్యుడిగా పేరుంది. వారిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు. అక్కడ ఉన్న సామాజిక వర్గాల ప్రకారంగా భారతీయ జనతా పార్టీకి గతంలోనే కొండా మురళి పైన దేవ్ సాంబయ్య గారు పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన చరిత్ర ఉంది. పరకాలలో దాదాపు నాకు తెలిసిన సమాచారం ప్రకారం 2 సార్లు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలో కూడా గెలిచిన చరిత్ర ఉంది. ఎందుకంటే ఆ ఓటు బ్యాంకు మాకు ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా బలంగా ఉన్న ప్రాంతం ఏదన్నా ఉంది బీజేపీకి అంటే అది పరకాల నియోజకవర్గం. అక్కడి ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూనే వస్తున్నారు. అక్కడ మాకు తెలిసినంత ప్రకారంగా దాదాపు 2 సర్పంచులు కూడా పరకాల నియోజకవర్గంలో ఇంత ఒత్తిడిలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి, ఇంత వ్యతిరేకత ఇంత ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మా బీజేపీకి సంబంధించిన 2 సర్పంచులు రామరెడ్డి గారు కావచ్చు, ఇంకొక మాదారిపేటలో కూడా ఇంకొక సర్పంచ్ కూడా గెలవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే పరకాల నియోజకవర్గానికి కలిసి వచ్చే అంశాలు. ఈ పరకాల నియోజకవర్గంలో ఉన్న
బీజేపీ క్యాడరు, రెండోది బీసీ సామాజిక వర్గం కూడా కాళీప్రసాద్ గారికి కలిసి వచ్చే అంశాలు. వాటితోటి వారు అత్యధిక మెజారిటీతో ఇద్దరి పైన కూడా పోటీ చేసి గెలవబోతున్నారు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మిగిలిన అభ్యర్థులలో కూడా చూసినట్టయితే పాలకుర్తిలో దయాకర్ రావు గారు ఓడిపోతున్నారు. అక్కడ ఇక్కడున్న మిగిలిన పార్టీలు కూడా ఏంటంటే పార్టీ బలాబలాలు పక్క పెట్టినట్టయితే వారి యొక్క ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగతంగా వారి కొన్ని ఇమేజ్ తోటే వారు ఎలక్షన్ లో గెలవబోతున్నారు. కానీ పార్టీ ప్రభావం కాంగ్రెస్ కి ఎంతగానో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదే విషయంలో చూస్తే మిగిలిన ప్రాంతాలలో ఎంత టైట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థులు కానీ బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థులు కానీ వారి యొక్క వ్యక్తిగత ఇమేజ్ తోటి గెలవబోతున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను.